నమస్తే, వెల్కమ్ టు విజిల్. ప్రజాస్వామ్యంలో నాయకత్వం అంటే కేవలం అధికారాన్ని వినియోగించడం కాదు, అది ప్రజల విశ్వాసాన్ని మోసే బాధ్యత. ఒక మంత్రి విదేశీ పర్యటనలు చేయడం సహజం, కానీ అవి అనధికారంగా జరగడం, ముఖ్యంగా గమ్యాన్ని కూడా గోప్యంగా ఉంచడం మొదలైతే అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు, ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన పెద్ద ప్రశ్నగా మారుతుంది. ప్రజల తరపున పనిచేసే వ్యక్తి ప్రజలకు తెలియకుండా ప్రయాణాలు చేయొచ్చా అనే నైతిక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత 2 రోజులుగా సాక్షి పత్రిక కథనాలు పరిశీలించండి. చిన్నబాబు ఎక్కడున్నారో, లోకేష్ విదేశీ రహస్య పర్యటనకు వెళ్లినట్లు టీడీపీలో గుసగుసలు, ఎక్కడికి వెళ్లారోనని కూటమి పార్టీలో ఒకటే చర్చ అని వచ్చేసింది. కూటమి పార్టీల వారు సాక్షిని సాక్షిగా పెట్టి మాట్లాడుకున్నట్లు వచ్చేసింది. మంత్రిగా ఉండి తరచుగా రహస్య టూర్లు ఏంటని సొంత పార్టీలోనే అసహనం. జనవరిలో తండ్రి తనయుడు, ఇప్పుడు తనయుడు ఒక్కడే, వారి రహస్య పర్యటనలపై ఎన్నో సందేహాలు అని సాక్షి బాధను కూటమి పార్టీల బాధగా పేర్కొంటూ వచ్చేసింది. అదే రోజు మరో వార్త వచ్చేసింది. వారం రోజులైంది, లోకేష్ ఎక్కడున్నారు, ఎక్కడికెళ్లారో కూడా తెలియడం లేదు అని వైసీపీ నంబర్ 2 సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించినట్లు వచ్చేసింది. మరుసటి రోజు సాక్షి కార్టూన్ ప్లేస్లో లోకేష్ కనిపించడం లేదు, గుర్తులు, చేతిలో రెడ్ బుక్, సకల శాఖల మంత్రి, ఎకరం భూమి 99 పైసలకే దారాదత్తం చేసే దానశీలి అని వచ్చేసింది. సాక్షి ఉద్దేశం లోకేష్ ను అల్లరి చేయడం, అతని విదేశీ పర్యటనల చుట్టూ అడ్డమైన కథనాలు అల్లడం సాక్షి నైజం. ఏమీ లేకపోయినా కూడా నిత్యం సాక్షి అచ్చేంటి, శూన్యం నుండి కథలు సృష్టించి పచ్చి అబద్ధాల అశుద్ధం అచ్చు సాక్షి నిత్య కృత్యం. ఈ వార్త ప్రచురించిన 2 రోజుల్లో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన అంశంపై వైసీపీ ముద్దుల ఎమ్మెల్సీ హత్య నిందితుడు అనంతబాబు మిస్సింగ్, ఆ తర్వాత అరెస్టు వార్తను సాక్షి ప్రచురించలేదు. సాక్షికి ఏది కావాలో, తన యజమానికి రాజకీయంగా ఏది అవసరమో అదే సాక్షి ఎంపిక చేసుకున్న బురద జర్నలిజం. ఇక్కడ లోకేష్ విదేశీ పర్యటన వివరాలు అందుబాటులో లేకపోవడం సాక్షి ఊరుకుంటుందా? అందొచ్చిన అవకాశాన్ని ఏ స్థాయిలో ఉపయోగించాలో చకచక సోషల్ మీడియాలో డ్రైవ్ కూడా నిర్వహించింది. మంత్రి లోకేష్ విదేశీ పర్యటన వివరాలు అందుబాటులో ఉంచకపోవడం ముమ్మాటికి ప్రభుత్వం తప్పే. పారదర్శకత లేకుండా ప్రజాస్వామ్యం నిలవదు. ఒక మంత్రి తరచూ అనధికార విదేశీ పర్యటనలు చేస్తూ వాటి వివరాలను గోప్యంగా ఉంచడం అనేది ఈ మూల సూత్రాన్ని సవాలు చేస్తోంది. ఇది కేవలం నియమాల ఉల్లంఘన కాదు, ప్రజల విశ్వాసంపై ఒక గంభీర ప్రశ్నలను లేవనెత్తుతుంది. ప్రజలు తమ నాయకులను ఎన్నుకునేది వారి తరపున నిర్ణయాలు తీసుకోవాలని. అదే నాయకుడు ఎక్కడికి వెళుతున్నాడో, ఎందుకు వెళుతున్నాడో కూడా తెలియని పరిస్థితి వస్తే అది ప్రజాస్వామ్యాన్ని అంధకారంలోకి నెట్టినట్టే. అధికారిక అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేయడం చట్టపరంగా కూడా ప్రశ్నార్థకమే. ఇది పరిపాలనా నైతిక నియమాలకు విరుద్ధం. పర్యటన గమ్యాన్ని గోప్యంగా ఉంచడం, ఏ మంత్రి అయినా ఏ దేశానికి వెళుతున్నాడో కూడా వెల్లడించకపోవడం అంటే దాచాల్సిన అవసరం ఉన్నట్టే అనే భావన కలుగుతుంది. ఇది కేవలం రాజకీయ విమర్శలకే కాదు, భద్రతా కోణంలో కూడా ప్రమాదకరం. ప్రజల్లో రాజకీయ చర్చ పెట్టడమే సాక్షి పత్రిక ఉద్దేశం. ఫలితం పర్యటన వివరాలు స్పష్టత లేకపోతే అనుమానం సహజం. అనుమానం పెరిగితే నమ్మకం క్షీణిస్తుంది. సాక్షి పత్రిక దీనిని రాజకీయంగా ఉపయోగించుకోవడం సహజమే, కానీ ఇక్కడ అసలు నష్టం రాజకీయాలకు కాదు, ప్రజాస్వామ్యానికి. ప్రజల విశ్వాసం కోల్పోతే అది ఏ ప్రభుత్వానికైనా తిరిగి పొందడం కష్టం. కొన్ని సందర్భాల్లో గోప్యత అవసరం కావచ్చు. అంతర్జాతీయ చర్చలు, పెట్టుబడుల కోసం జరిగే సమావేశాలు కొంతవరకు గోప్యంగా ఉండొచ్చు, కానీ అవి కూడా వ్యవస్థలో ఉండాలి. కనీసం అధికారిక రికార్డుల్లో నమోదు కావాలి. గోప్యత అనే మాటను ఒక కవచంలా ఉపయోగించి బాధ్యత నుంచి తప్పించుకోవడం అనేది అంగీకారయోగ్యం కాదు. గోప్యతకు కూడా హద్దులుంటాయి. ఆ హద్దులు దాటితే అది పాలనపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది. ఏ మంత్రి అయినా తన ప్రయాణాలను దాచుకోవచ్చు, కానీ ప్రజల నమ్మకాన్ని దాచలేడు.
అది కోల్పోతే తిరిగి పొందడం అత్యంత కష్టం. మన దేశ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతున్న ఫోటోలను షేర్ చేస్తూ ఇట్స్ ప్లెజర్ టు బి బ్యాక్ ఇన్ వైజాగ్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ విత్ ఫ్యామిలీ అని మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాక్షి రచ్చకు ముందు ఇదే పోస్టు నేను కుటుంబంతో సేద తీరడానికి విదేశీ పర్యటనకు వెళుతున్నాను అని పోస్ట్ చేస్తుంటే బాగుండేది. అలా కాకుండా గోప్య పర్యటనలు కొనసాగితే ప్రజాస్వామ్యం నిశ్శబ్దంగా బలహీనపడుతుంది. తస్మాత్ జాగ్రత్త.